సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మా కాలేజ్ 25th యానివర్సరీ యాన్యువల్ డే అయితే మనకు రానే వచ్చేసింది. ఇంకా మరి మనం కాలేజ్ కి వెళ్లే ముందు నీట్ గా బయటికి వెళ్ళి అలా లైట్ గా హెయిర్ కట్ చేపించి ఇంటికి వచ్చి చూసుకుంటే అది కటింగ్ చేపించినట్టే ఉండదు. సో నీట్ గా మనం అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా కాలేజ్ కి అయితే స్టార్ట్ అవుతున్నాం. కాలేజ్ కి రీచ్ అవగానే ఒకసారి ఫెస్ట్ వైబ్స్ చూడండి ఎలా ఉన్నాయో. మరి మా కాలేజ్ ఫెస్ట్ టోటల్ గా 2 days జరుగుతుంది. అందులో మనకైతే ఈ రోజు ఫ్లాష్ మూవ్ అనమాట. ఇంకా మనకు కరెక్ట్ గా ఈవెంట్ స్టార్ట్ కాగానే స్టార్టింగ్ లో మనకు కొంచెం అయితే ఈ సింగింగ్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. దాని తర్వాత మనకు లాస్ట్ 1 week నుంచి జరుగుతున్న స్పోర్ట్స్ లో విన్నర్స్ వచ్చిన వాళ్ళకి అందరికైతే ఇప్పుడైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. ఇక్కడ మనకు విన్నర్స్ అయిన వాళ్ళ సెలబ్రేషన్ అయితే అసలు మామూలుగా లేదు. మరి ఆ గ్యాప్ లో మనకైతే మనం వేసుకున్న అవుట్ ఫిట్ క్లిక్స్ అయితే కొన్ని కావాలి కాబట్టి అలా కాలేజ్ లో ఒక మంచి లొకేషన్ ని సెట్ చేసుకుని అక్కడ వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత మనం కాలేజ్ లోపలికి రావడమే లేట్, కానీ అప్పుడే మనకైతే ఈ ఫ్లాష్ మాబ్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా మా కాలేజ్ మొత్తం ఈ ఓపెన్ ఆడిటోరియం లో ఎలా కనిపిస్తుందో చూడండి. ఇంక ఇక్కడ ఒక్కొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ అద్దరి కొడుతుండే, ఇంకో సైడ్ మా వాళ్ళు ఎంజాయ్మెంట్ చూడండి బీభత్సం అసలు. సో మనం ఇక్కడ నుంచి ఈ వైబ్ ని ఎంజాయ్ చేసుకుంటే ఇక్కడ జరుగుతున్న మంచి మంచి మూమెంట్స్ అన్నిటిని మంచిగా క్యాప్చర్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఈవెంట్ ఎండ్ కాగానే సీదా వెళ్ళి క్యాంటీన్ లో మనకి ఇఫ్తారీకి కావాల్సిన సామాన్లు తీసేసుకున్నాం. సో ఇంటికి వెళ్లే లోపు ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి మనమైతే ఈ రోజు ఇఫ్తారీ మొత్తాన్ని బస్ లోనే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మన ఈవెంట్ కంప్లీట్ అయింది, మన బస్ స్టార్ట్ అయింది, ఇంకా మన ఇఫ్తారీ టైం కూడా అయిపోయింది కాబట్టి బస్ లోనే మనమైతే ఇఫ్తారీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు మన డే అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ రోజు మనకి ఇంకా ఫ్లాష్ మాబ్ మాత్రమే జరిగింది, రేపైతే మనకి ఇంకా ఫెస్ట్ బ్యాలెన్స్ ఉంది. మరి మీరు మా కాలేజ్ ఫెస్ట్ ఎలా జరుగుతుందో చూడాలనుకుంటే మన అకౌంట్ ఫాలో చేసుకుని పెట్టుకోండి, నేను చూపిస్తా.